బ్రాహ్మణ ప్రవరా, తమరు భార్యాపుత్ర సంపదలతోడి సంసార స్పర్శను ముట్టినట్లు లేదు. ప్రతివాడు మనందరికీ ఏముంటుంది? సంసార స్పర్శ. దేంతో వస్తుంది? భార్య, పిల్లలు, ఆస్తులు. ఈ మూడిటితో మనకు సంసార స్పర్శ వస్తుంది. సో అది మీకేం తగిలినట్టుగా లేదు. సంసార తాపరహితులు తమరు. అంటే మనందరికీ తాపం ఏమిటి? సంసారమే కదా. ఆయనకి అసలు ఆ తాపం లేదు, ఎందుకంటే సంసారం లేదు కనుక తాపం లేదు. తాపం అంటే ఒక విధమైన ఉడకపోయడం అట్లాంటిదని అనుకోవాలి మనం. ఎప్పుడు ఒక అసంతృప్తి. తమరు సర్వదా సదా సర్వదా స్వస్వరూప స్థిత ప్రజ్ఞావంతులు. ఎల్లప్పుడూ కూడా నీ యందు నీవు రమిస్తూ ఉంటావు, అనగా ఆత్మలో రమిస్తూ ఉంటావు. ఎందుకని? మనందరం కూడా ఆత్మస్వరూపులం. అది మర్చిపోయి ఈ దేహం అనుకుని మనం బయటకు రావడం వలన మనకి ఇన్ని రకాలైనటువంటి సంసార తాపత్రయాలు, అవి ఇవి లోభాలు, మోహాలు, క్రోధాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నామో అన్నీ నావే అయినప్పుడు నేను దోచుకోవడం దాచుకోవడం ఎందుకు వస్తుంది? ఇవి రావు. అటువంటివి లేనప్పుడు నువ్వు శాంతంగా చల్లగా ఉండే అవకాశం వస్తుంది. సో ఇదేం చెప్తున్నాడు. సో స్వస్వరూప స్థితిలో అంటే ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఏ వస్తువు అతన్ని ప్రలోభ పెట్టలేదు, ఏమీ కోరుకోడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు.